హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నార్సింగి దగ్గర ఎలైకా షోరూమ్కి వచ్చామండి. ఎందుకంటే మన ఓనర్ వచ్చేసి ఎలైకా షోరూమ్కి వెళ్దాం అశోక్ గారు అని చెప్పేసరికి సరే అని చెప్పాను. అదే తనకు కావాల్సింది స్టవ్ అండ్ చిమ్నీ కావాలన్నారు, దానికోసమని వచ్చాము. ఇది వచ్చేసి నార్సింగిలో మన మ్యాక్స్ షోరూమ్కి ఆపోజిట్లో ఎలైకా షోరూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఎలైకా అండ్ ఎయిర్ఫుల్ ఉంది, రెండు కంపెనీలు ఈ షోరూంలో ఉంది. చిమ్నీ అండ్ మన స్టవ్ చాలా నీట్గా ఉంటుందండి. మన ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంది. ఓకే, మెజర్మెంట్లు అవన్నీ తీసుకుంటున్నారు ఏంటిది ఏందని. ఓకే, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను మా వర్కర్ వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ స్టవ్ది అండ్ అక్కడికి వెళ్ళేసి మన స్టవ్ పెట్టడానికి అది ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దానికి మెజర్మెంట్ కావాలి. దానికోసమని మనము ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నారు. మా వర్కర్ మధ్యలో నుంచి, అంటే పని మధ్యలో నుంచి తీసుకొచ్చేసాను. ఇంక వెళ్దాం, ఓనర్ మళ్ళీ ఇబ్బంది పడతాడని. ఓకే, దెన్ నేను చెప్తున్నాను ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనేసి దాంట్లో ఇంటీరియర్ చేయించుకోవాలి, మనకు నచ్చినట్టు చేయించుకోవాలనుకుంటే చాలా యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ అందరు సెర్చ్ చేస్తుంటారు. ఏ మెటీరియల్ వాడితే బాగుంటుంది, ఏంది వాడితే బాగుంటుంది, ఏ పెయింట్ వాడితే బాగుంటుంది. అవన్నీ ప్రతి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న కళ ఉన్న ఓనర్స్ అందరికీ ఒక డౌటే అది. దీనికోసమే నేను నా క్రాఫ్టెడ్ లివింగ్లో మీరు ఫస్ట్ ఒక ఫ్లాట్ చూయించేసిన తర్వాత అక్కడ నుంచి మీకు ఎండ్ గృహప్రవేశానికి పెయింట్ అంటే అన్నిటి వరకు నేను నా బాధ్యత అండి. దేనికోసం అంటే నా దగ్గర 50 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. పెయింట్ డిపార్ట్మెంట్, మన వుడ్ డిపార్ట్మెంట్ అంటే కార్పెంటర్లు, లోపల ఏదైనా డ్యామేజ్ అయితే దానికి రిపేర్ చేయడానికి ప్లంబర్స్, ఆల్మోస్ట్ అందరినీ నా టీంలో ఉందండి, అంటే నా కంపెనీలో ఉన్నారు. ఎందుకంటే నేను వెంటనే ఒక ఓనర్కి ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, అంటే ఇక్కడ ఇది డ్యామేజ్ అయింది, దీనికి తీసేయాలి, ఇవి ఉంటే ఎక్కడనో ఫోన్ చేసి తన వచ్చే వరకు వెయిట్ చేయలేము. దానికోసము నేనే అందరినీ గ్యాదర్ చేసుకున్నాను. అంటే నేను నా టీంలో అందరినీ పెట్టుకొని నేను దగ్గరుండి చేయించుకుంటున్నాను. ఇప్పటికైతే దాదాపుగా ఒక 4-5 ఫ్లాట్లు కంప్లీట్ అయిపోయినాయి. రీసెంట్గా ఇది వచ్చేసి మణికొండలో ఓకే 3 BHK ఫ్లాట్ చేస్తున్నాము ఈ ఓనర్ది. మసీద్ బండలో 2 ఫ్లాట్స్ చేస్తున్నాము అండ్ అక్కడ నుంచి మాదాపూర్లో ఒకటి, హఫీజ్పేట్లో ఒకటి, ఇలా దాదాపు ఒక 5-6 ఫ్లాట్లు చేస్తున్నాము. ఒక హోటల్ చేస్తున్నాము మన ఇది విప్రో సర్కిల్ దగ్గరలో. ఓకే, ఇలా ఎందుకంటే నేను వర్క్ కోసం ఎత్తుక్కోవడం కన్నా నా వర్క్ను చూసి ఓనర్సే నన్ను ఫోన్ చేసి మరి పిలుస్తారు. ఎందుకంటే మనం అంత నీట్గా క్లియర్గా చేస్తాము. ఏ డౌట్ ఉన్నా మళ్ళీ వచ్చి కొంతమంది కంపెనీ వాళ్ళు చెప్తుంటారు 10 years చేస్తాము, 20 years ఇది ఉంది, మేము గ్యారెంటీ ఇస్తామని. ఎవ్వరు ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ పేస్టెడ్ మెటీరియల్ తెచ్చేసి ఇక్కడ అతికిచ్చేస్తారు అంతే. మనము మీ ఫ్లాట్లోనే నేను పేస్ట్ చేయించేసి నేను అంతా వుడ్ దగ్గరుండి చేయిస్తాను. అండ్ పెయింట్ అయినా, ఆయిల్ పెయింట్ అయినా, నార్మల్ పెయింట్ ఏదైనా అండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు మనం చాలా క్రాఫ్టెడ్ గురించే చెప్తున్నాను. ఓకే, మనం ఈ ఎలైకా షోరూంలో వచ్చాము కదా, ఇది వచ్చేసి ఎయిర్ఫుల్ బర్న్ అండి. ఇవి కూడా 4 బర్న్ ఉంటుంది. ఓకే, 2 పెద్దవి, 2 చిన్నవి. అండ్ ఆల్మోస్ట్ ఇదంతా సెటిల్ అయిపోయింది. అండ్ మా ఓనర్ వచ్చేసి ఒక ఎలైకా షోరూంలోనే అదే ఎలైకా బర్న్ అండ్ మన చిమ్నీ తీసుకున్నారు. దాదాపుగా రేట్ వచ్చేసి బడ్జెట్ వచ్చేసి ఒక 65,000 ఏదో అయిందనుకుంటాను. ఎందుకంటే పేమెంట్ ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ కదా, ఇది మన ఇండియన్ కంపెనీ కాదు, మనం ఇక్కడ ఏదో నార్మల్ వాడుతున్నాం. కానీ వాళ్ళు కావాలనుకున్నారు కాబట్టి ఎలైకా వేరే ఫారెన్ కంపెనీ, అది అక్కడ నుంచి వాళ్ళు తెప్పించుకుంటున్నారు కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ఉంటుందంట. మనం మిడిల్ క్లాస్ అండి, కాబట్టి మనకు అంతగా కాస్ట్ లేదు. బట్ ప్రాపర్ అండి, ఏది తీసుకున్నా ఏదన్నా డౌట్ ఉన్నా ఏమున్నా నేను క్లారిటీ చేస్తాను. ఎందుకంటే వర్క్లో ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఓనర్ వచ్చేసి బిల్ పేమెంట్ చేసేస్తున్నారు. ఓకే, అది వదిలేద్దాం. మనము ఏ పని
చేయాలనుకున్నా, ఏం చేయాలనుకుంటే నీకు నచ్చినట్టు చేసుకోండి. ఏ వ్యాపారమైనా. నేనెందుకంటే నాకు చాలా ఇష్టం అండి ఈ ఫ్లాట్లు డిజైన్ చేయించడము అండ్ వుడ్ వర్క్ చేయించడము చాలా ఇష్టం. కాబట్టి నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను. బట్ నేను ఏం అనుకోవట్లేదు అంటే పెద్దగా ఐఏఎస్ ఐపీఎస్లో అంటే మనం చెప్పలేము. ఎవరి మైండ్ సెట్ వాళ్ళదండి. మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఏ పని అయినా నా దగ్గర వచ్చే వాళ్ళు వర్కర్స్ అందరూ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే అక్కడ మా రిలేటివ్స్ వాళ్ళు కాబట్టి అక్కడ నుంచి నేను తెప్పించుకున్నాను. ఒక 20-30 మంది రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. 20 మంది మన బీహార్ అటు సైడ్ యూపీ నుంచి ఉన్నారు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వర్క్ చాలా తొందరగా చేసి తొందరగా కంప్లీట్ చేసామనుకో చాలా బెటర్గా ఉంటుంది ఒక ఫ్లాట్ని. ఓకే, నమస్తే పెడుతున్నాడు మా ఊరు. ఇప్పుడు వచ్చేసి మేము వుడ్ ఆప్షన్కి వచ్చేసాము. అంటే అక్కడ నుంచి ఇక్కడ పక్కనే షాపు అండ్ చిన్న చిన్న హుక్స్ అవన్నీ మిస్ అయ్యాయి. దానికోసమని మా ఓనర్ వచ్చేసి తీసుకుందామని అంటే అన్ని మెటీరియల్స్ అంతా ఇది వుడ్ ఆప్షన్ నుంచి తీసుకున్నాం మేము. అంటే స్క్రూలు అయినా హ్యాండిల్స్ అయినా ఏది ఉన్నా సరే ఇక్కడ నుంచే లాక్స్ సిస్టమ్ అన్న అంటే ప్రైవసీ లాక్ ఉంటుంది కదా లాకర్ అని ఇక్కడ నుంచే. అండ్ మీకు ఒక్కొక్కటి నేను హ్యాండిల్ ఎలా ఉంటుంది ఏందనేది నేను మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను. ఎందుకంటే మనం ఏదో దాచిపెట్టి సార్ నేను ఏదో తెప్పిస్తానని చెప్పేసి కొత్తది ఏదో ఎక్కడి నుంచో తెప్పిస్తున్నాను అది ఏం లేదండి. ఓనర్ ముందే కూర్చొని మనకు సార్ మీకు ఏ మెటీరియల్ కావాలో అది తీసుకోండి, దానికి ఎంత బిల్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేస్తారు. అది మీరు పే చేసుకోండి అని చెప్పేస్తాం. ఎందుకంటే మనం దాచిపెట్టేసి అక్కడ నుంచి తెప్పిస్తున్నాను సార్ నేను ఒక 5 రూపాయలు సార్ వచ్చేసి ఒక 2 రూపాయలు మెటీరియల్ తీసుకురమ్మని చెప్తే మనం రూపాయి తీసుకొచ్చి రూపాయి మనం జేబులో వేసుకునే రకం కాదు. ఎందుకంటే నేను వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోండి సార్, దానికి బిల్లు మార్జిన్ చేద్దాంలే అని చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళ త్రూ మనం ఒక ప్యాషన్గా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన మెటీరియల్ కావాలి. మనం ఏదో డూప్లికేట్ తెచ్చేసి పెట్టేయడం ఇలాంటివి ఏమి ఉండదు. ఓనరు దగ్గరుండి చేయించుకుంటే అంటే మెటీరియల్ ఇప్పిస్తే అది ఓకే. దెన్ మాకు ఇంతలో చెప్పేసి ఇంత చేయించేయండి అశోక్ గారు అని చెప్పేస్తే మేము అంతలో చేస్తాం. కానీ ఏదన్నా కంపెనీ విత్ బిల్తో సహా మీ ముందు నేను ఫ్లాట్ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ వదిలేసి వెళ్ళి అంటే అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్, అప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఏ బిల్ వాడాము, ఏ హుక్స్కి ఏ బిల్లు ఎంత అయింది అనేది మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక నమ్మకం అనేది కావాలి. ఇప్పుడు ఈ ఓనర్ వచ్చేసి మాకు దాదాపుగా 7 years కిందట ఒక ఫ్లాట్ మా అన్న వాళ్ళు చేశారు. అంటే మా వర్కర్స్ రాజస్థాన్ అన్న వాళ్ళు చేశారు. వాళ్ళ రిలేటివ్ ఎవరో తను చెప్పారు, మమ్మల్ని సజెస్ట్ చేశారు. అంటే నన్ను సజెస్ట్ చేస్తే నా టీం తీసుకుని వచ్చి 2 సార్లు చూశాను. తనకు ఇంకా నమ్మకం రావట్లేదు. అయితే మీ రిలేటివ్ ఇల్లు చూడండి, ఇప్పటికీ ఆ ఇల్లు ఎలా ఉందో చూడండి, దాని తర్వాత నాకు పని ఇవ్వండి అని చెప్పాను. దానికోసమే చెప్తున్నాను, ఏ పైన సరే చాలా నీట్గా చేయడమే మన బాధ్యత. అండ్ హుక్స్ చూడండి, అంటే మన హ్యాండిల్ చూడండి, ఇంత డోర్ చిన్న డోర్లో అంటే కామన్ డోర్ అంటే చిన్న బెడ్రూమ్లోకి స్మాల్ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్లోకి ఎలాంటి బెడ్రూమ్కు డోర్స్ అండ్ బాతింగ్ రూమ్స్కి ఇవి వచ్చేసి బాత్రూమ్లలో పెట్టేయడానికి టవల్ పెట్టడానికి హ్యాండిల్స్ అండ్ మనకు సోప్ పెట్టుకోవడానికి బ్రష్లు ఇవన్నీ అంటే ఏ కంపెనీ ఉందో వాళ్ళకు ముందే చూపించేస్తాం. ఈ కంపెనీ ఉంది సార్ మీరు ఇది తీసుకుంటే ఇది బాగుంటుందని చెప్తాం. కానీ వాళ్ళు నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే నేను డైరెక్ట్ తీసుకొచ్చి షోరూంలో కూర్చోబెడతాను, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. దట్స్ అలాంటిది. మనం ఏదో పెద్దగా చెప్పి నాకు కావాల్సింది అన్ని మెటీరియల్స్ వాళ్ళు ఇస్తుంటారు, నేను చేస్తూ ఉంటాను పని. కాబట్టి ఇలాంటి మీకు మీ ఫ్లాట్ ఏదైనా డౌట్ ఉంటే నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, దీంట్లో మీరు సంప్రదించండి. నేను ప్రాపర్గా వచ్చేసి మీకు మీ ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా కావాలి ఏంటనేది నేను ఆర్కిటెక్చర్ కూడా ఉన్నారు మన టీంలో వచ్చేసి, వాళ్ళు కూడా మీకు ప్లాన్ చేసేసి మీకు ప్లాన్ నీట్గా చేసేస్తారు. అండ్ ఇవి బెల్ గంటలు టెంపుల్ రూమ్ కోసమని బెల్ గంటలు ఏంటంటే చూసారు కదా, మొత్తం టెంపుల్ సరౌండింగ్ సామాన్లు అంటే టెంపుల్కి మనకు ఎలాంటి హ్యాండిల్ పెట్టుకోవాలి, లోపల ఎలాంటి ఇవి పెట్టుకోవాలనేది అలాంటి డిజైన్. ఓకే, కాబట్టి మీరు చెప్పండి, నేను కాంటాక్ట్స్ ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా నాకు చెప్పండి, నేను 100% క్లారిటీ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.